10⁴ కానీ ఉందనుకోండి, హ్యూజ్ నెంబర్ అది. అప్పటికే అది 10,000 అనుకుందాం. సో ఈ 10,000లో నీకు +1 చేస్తే నీకు ఏమన్నా మారుద్ది? ఎక్కడ మారదు, ఎందుకంటే నీకు చాలా నెగ్లిజిబుల్ ఈ 1 అనేది. పక్కనున్న ఈ 1 అనేది చాలా నెగ్లిజిబుల్. సో మీరు వదిలేయచ్చు దాన్ని. సో అవాయిడ్ కాన్స్టెన్స్ అనమాట సెకండ్ రూల్. ఈ వదిలేసేసి మీరు డైరెక్ట్ బిగ్ ఆఫ్ n అని చెప్పొచ్చు. 10,000 ఇస్తే కనుక వాడు. సో అలా అనమాట. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి అవాయిడ్ లెసర్ వాల్యూస్. సో దీనికి నేనైతే ఇప్పుడు చెప్తాను, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను అండి. సో ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ ఇన్పుట్ తీసుకొని మళ్ళీ అది తీసుకునే ఇన్పుట్ని ఒకసారి ప్రింట్ చేద్దాం అనుకున్నాం. ఓకే, అది కూడా ఏంటి, ఓన్లీ ఒక రో ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఒక రో, రైట్. సో ఇప్పుడు దీనికి కాంప్లెక్సిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడండి, ఒకసారి అనలైజ్ చేయండి. మీకు ఇంతవరకు చెప్పింది మొత్తం. ఒకటి ఇవి నెగ్లిజిబుల్ అనుకుంటున్నాం, ఇవి బిగ్ ఆఫ్ 1 కాంప్లెక్సిటీ తీసుకునేది ఇది కానీ. సో కాబట్టి అది మనం ఓన్లీ ఎన్నిసార్లు ఆ లూప్ రిపీట్ అయింది అనేది మాత్రమే చూసుకోవాలి, రైట్. సో ఇది n టైమ్స్ రిపీట్ అయింది, ఇది n టైమ్స్ రిపీట్ అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 6. సో 6 × 6 36. అంటే ఇక్కడ n × n అన్నట్లు, రైట్. సో అంటే ఇప్పుడు ఈ 2 ఫర్ లూప్స్ ఎగ్జిక్యూట్ కావడానికి